సార్ అందరికీ నమస్కారం అండి. అధికారం ఉందని అడ్డగోలుగా నిర్మాణాలు చేస్తే చట్టం చూస్తూ ఊరుకుంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు తన పని తాను చేసుకుంటూ పోతుంది. అదే ఈరోజు జరుగుతోంది. 26 జిల్లాల్లో మీ వైసీపీ పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం స్థలాలు ఒక్కొక్క జిల్లాలో 2 ఎకరాల చొప్పున స్థలాలు మీరు కేటాయించారు. వాటన్నిటికీ మార్కెట్ రేట్ కడితే దాదాపు 900 కోట్ల రూపాయలు ఖరీదయ్యే స్థలాలు అవి. ఒక్కదానికి కూడా మీరు పర్మిషన్లు తీసుకోలేదు. అంటే మీరు అధికారంలో ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవాలనుకున్నారా? మా కార్యాలయాలు పడగొడుతున్నారని లేదే. మీ కార్యాలయాలు కాదే పడగొడుతుంది. అక్రమంగా ఏ పర్మిషన్ లేకుండా ఏ అనుమతులు లేకుండా నిర్మించిన ఒక కట్టడాన్ని పడగొట్టారు. పైగా దానికి మీరు గగ్గోలు పెడతారు, దయ్యాలు వేదాలు వల్లించినట్లు. అసలు ఈ పడగొట్టడానికి ఈ విధ్వంసానికి కారకులు మీరు. 10 మందికి ఉపయోగపడే ప్రజావేదికను కూలగొట్టింది మీరు. అది ఎవరి సొంతం కాదు, ఏ పార్టీ కార్యాలయం కాదు, ఏ వ్యక్తికి సంబంధించింది కాదు. అయినా కూడా మీ అహం, మీ ఇగో సాటిస్ఫై చేయటం కోసం చంద్రబాబు గారు అక్కడే ప్రజలతో మాట్లాడేవారు. చంద్రబాబు గారు అక్కడే అధికారులతో మాట్లాడేవారు. చంద్రబాబు గారు అక్కడే పలు నిర్ణయాలు తీసుకున్నారన్న అక్కస్తోటి, ఈర్ష్యతోటి, ద్వేషంతో మీరు అంత గొప్ప బిల్డింగ్ను కూడా పడగొట్టారు. అది తప్పు, అది ద్వేషం, అది ఈర్ష్య. అటువంటి మీరు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఈ రోజున అనుమతులు లేని మీ కార్యాలయాన్ని అధికారులు పడగొడితే గగ్గోలు పెడుతూ ఉన్నారు. నేను అడుగుతున్నా, ఈ రోజున ఏ జిల్లాలో మీరు పర్మిషన్ తీసుకున్నారండి? ఏ జిల్లాలో మీరు పర్మిషన్ తీసుకున్నారు? శ్రీకాకుళం, అనకాపల్లి, పార్వతీపురం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తాడేపల్లి, ఇదే మీరుంటున్న పక్కన తాడేపల్లి, నర్సరావుపేట, బాపట్ల, నెల్లూరు, నంద్యాల, కడప, అన్నమయ్య, అనంతపురం, పుట్టపర్తి, తిరుపతిలో భవన నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు కూడా చేయలేదు. మీరు కట్టడాలు మొదలుపెట్టారు. పడగొట్టరా? చట్టం చూస్తూ ఊరుకుంటుందా? మీ గవర్నమెంటే, మీ కార్యాలయం కట్టుకుంటారు. అంటే అధికారం మీ చేతులు, ప్రజలు మీ చేతికి ఇచ్చింది మీ సొంత పార్టీ భవనాల నిర్మాణం కోసమా? ఇది సరైనది కాదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. కాలువలండి, పంట కాలువలండి, చెరువులండి, సుప్రీంకోర్టు తీర్పుని ఉల్లంఘించారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు, మార్గదర్శకాలు పట్టించుకోకుండా వాటిని కూడా ఆక్రమించుకొని మీ పార్టీ కార్యాలయాలు కట్టుకుంటున్నారు. మీకు ఇంకొక విచిత్రం తెలుసా పాత్రికేయ సోదరులారా? ఈ పార్టీ కార్యాలయాలు అన్నీ కూడా రామ్కి అయోధ్య రామరెడ్డి గారు నిర్మిస్తారట. వాట్ ఈస్ దిస్? ఆయా జిల్లాలో ఉన్న పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు రూపాయి పోగు చేసుకొని వాళ్ళు కట్టుకుంటారు పార్టీ కార్యాలయాలు. వీటన్నిటికి సేమ్ డిజైన్ చేసి అయోధ్య రామరెడ్డి గారి పేరిట ఆయన నిర్మిస్తారంట. అంటే ఉత్తరోత్తర ఈ పార్టీ కార్యాలయాలు, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు నాకొద్దు తూచ్, ఈ పార్టీ నాకు వద్దంటే ఆ కార్యాలయాలు అన్నీ కూడా రామ్కి గారి సంస్థలో చేరిపోతాయి. ఈ రకంగా దొడ్డిదారిన రామ్కి అయోధ్య రామరెడ్డి గారికి మీరు అప్పనంగా దోచిపెడుతున్న ఆస్తులు కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు వాదన తప్పు. ఆయన కార్యాలయాల నిర్మాణానికి అసలు ఆ సైట్ అలాట్మెంటే చట్టవిరుద్ధం, ఆ కట్టడమే చట్టవిరుద్ధం. ఏ పర్మిషన్ లేకుండా అహంతో కూడిన వ్యవహారం అది. వాళ్ళు కట్టారు కనుక చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది. తెలుగుదేశం పార్టీ చట్టబద్ధంగా సైట్ తీసుకుంది, చట్టబద్ధంగా అన్ని అనుమతులతోటి కార్యాలయాలు నిర్మాణం జరిగింది. ప్రధాన కార్యాలయం కూడా అదే రీతిగా నిర్మాణం జరిగింది. కోర్టులో కేసులు వేసినా కూడా కోర్టులన్నీ కూడా తెలుగుదేశం పార్టీ సక్రమంగానే ప్రధాన కార్యాలయాన్ని నిర్మించిందని చెప్పింది కనుక వాళ్ళ వాదనలో పసలేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఎవరిబడి.